వనదుర్గమ్మకు వరదపోటు, జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయానికి మరోసారి వరద బెడద. ఆలయం వరుసగా మూసివేస్తుండటంతో భక్తుల ఆందోళన. 100% ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇలా మీరు పొద్దాక అది క్లోజ్ చేసి ఉంచితే ఎట్లా ఇంకా గుడి? ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలి కదా. అక్కడ వరదని కట్టడి చేస్తానికి కావచ్చు, ఆ వరదని లేకుండా చేస్తానికి కావచ్చు, ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలి కదా ఏదన్నా మీరు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం మళ్ళీ వరద ముప్పుకు గురైంది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మంజీరా నదిలో వరద ఉధృతి పెరగటం, ఆలయ గర్భగుడి ముందు వరకు నీరు ప్రవహిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని మూసేశారు తాత్కాలికంగా. గత నెల రోజులుగా వరద కారణంగా ఆలయం మూసివేయబడింది. కేవలం 3 రోజుల క్రితం మాత్రమే అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. కానీ తాజా వర్షాలకు మరోసారి మూసివేయాల్సి వచ్చింది. శనివారం తెల్లవారుజామున అర్చకులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన పూర్తి చేసి ఆలయ ద్వారాలను మూసేశారు. ప్రస్తుతం భక్తుల రాకపోకలు నిలిపివేయగా రాజగోపురంలో మాత్రమే దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం వరుసగా మూసివేయబడుతుండటంతో భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, వారాంతాల్లో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుగుబాటు మానసిక స్థితిలో ఉన్నారు. స్థానికులు వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంజీరా వరద మరింత పెరగవచ్చనే అంచనాతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నీటి మట్టం తగ్గిన తర్వాతే ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు వరద సంవత్సరం పొడవునా వస్తానే ఉంటే, ఒకవేళ రాదులేండి, ఇఫ్ ఇన్ కేసు వరద సంవత్సరం పొడవునా వస్తూ ఉంటే మీరు సంవత్సరం మొత్తం ఆలయాన్ని మూసే ఉంచుతారా? దానికి ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాలి కదా. మరి మీరు సంవత్సరం మొత్తం ఆలయం మూసి ఉంచితే ఎట్లాగా? అమ్మవారికి చేయాల్సిన పూజలు అవన్నీ చేయాలి కదా. భక్తులు కూడా వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం కదా. దానికి ఏదైనా ఆలోచించాలి. మరి ఇది ఇంతకాలమా?